Hello students, welcome to the Vimeda Digital World. Today we are going to discuss Operation Management and Strategic Management is paper 9 of EMA Inter. Today we are going to discuss about preparation tips before the OM and SM exam for June 2026 attempt. Okay, before going into our preparation tips, first we will know what will be in our paper. Okay, చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్‌కి ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో. ఈ 100 మార్క్స్‌లో 30 మార్క్స్ విల్ గో ఫర్ ఎంసీక్యూస్. రిమైనింగ్ 70 మార్క్స్ విల్ గో ఫర్ డిస్క్రిప్టివ్. ఆపరేషన్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మనకి డిస్క్రిప్టివ్ పోర్షన్లో we will have problems as well as theory questions. So we have to complete this both. Next, మనకి దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు సార్ అంటే, ఫస్ట్ రోమన్ నెంబర్ ఆర్ క్వశ్చన్ నెంబర్ 1 విల్ బి ఎంసీక్యూస్. 15 క్వశ్చన్స్ ఇస్తారండి, ఒక్కోటి 2 మార్క్స్, నో చాయిస్, అన్నీ రాయాల్సిందే. ఓకే, నెక్స్ట్ 2A 2B 3A 3B 4A 4B అట్లా మీకు ఎంతవరకు ఇస్తారు సార్ అంటే 8A 8B వరకు ఇస్తారు. ఓకే, సో మొత్తం 8B వరకు ఇస్తారు. మీకు మొత్తం ఈ 7 క్వశ్చన్స్లో కానీ 2A 2B ఒక క్వశ్చన్, 3A 3B ఒక క్వశ్చన్, 4A 4B ఒక క్వశ్చన్, అట్లా మొత్తం అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ యూ విల్ రైట్ ఆర్ యూ షుడ్ రైట్ 5 క్వశ్చన్స్ కంపల్సరీ. 5 కంపల్సరీ, 2 క్వశ్చన్స్ చాయిస్. Five questions are compulsory. 2 questions are choice. So that is the pattern you will have. Okay, next, coming to MCQs, you will have 15 questions. In those 15 questions, see, 9 to 10 are from operation management, 5 to 6 from strategic management. Okay, సో మనకున్న 15 క్వశ్చన్స్లో 9 to 10 క్వశ్చన్స్ వచ్చేసి ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఇస్తారు, 5 or 6 క్వశ్చన్స్ వచ్చేసి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఇస్తారు. సో ఈ విధంగా మనకు ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, నౌ ఫస్ట్ వీ విల్ డిస్కస్, మనకి ఇందాక మనం డిస్కస్ ఫస్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదామండి. సో మనకి ఉన్న డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్లో ఏమేం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఈ 2A 2B 3A 3B ఇలా మొత్తంలోకి కూడా ఏం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో ఒక్కసారి చూద్దామండి. ఓకే, ఫైన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం దీంట్లో చూడాల్సిన వ్యవహారం, ఇదంటే ఎక్స్పెక్టెడ్ అండి, కొంచెం ఆర్డర్ అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ వీ కెన్ సీ దట్ వాట్ విల్ కమ్. 2A క్వశ్చన్లో మీకు ఇంట్రడక్షన్ టు ఆపరేషన్ మేనేజ్మెంట్ నుంచి ఇస్తారు, దట్ ఈస్ చాప్టర్ నెంబర్ 1. 2B వచ్చేసి డిజైనింగ్ ఆఫ్ ఆపరేషనల్ సిస్టమ్ అండ్ కంట్రోల్ ఆర్ ఆపరేషన్స్ ప్లానింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. మోస్ట్లీ 2A 2B ఎప్పుడూ కూడా వీ విల్ హ్యావ్ థియరీ క్వశ్చన్స్ అండి, వీ విల్ హ్యావ్ థియరీ క్వశ్చన్స్. ఓకే, అండ్ 2A 2B 3A 3B అన్నీ కూడా మీకు 7 మార్క్స్కే ఉంటాయి, ఏది కూడా మోర్ దెన్ 7 మార్క్స్కి ఇవ్వరు. ఓకే, మీకు సో సెకండ్ క్వశ్చన్ మొత్తం వచ్చేసి 14 మార్క్స్, అందులో 2A 7 మార్క్స్, 2B 7 మార్క్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మొత్తం 14 మార్క్స్, దాంట్లో 3A 7 మార్క్స్, 3B 7 మార్క్స్ అట్లా ఇస్తారు. ఓకేనా, సో 2A 2B ఎప్పుడు మనకి థియరీ క్వశ్చన్సే ఇస్తారు. అది సో ఆర్డర్ అటు ఇటు అవుతుందేమో కానీ విల్ మోస్ట్లీ సీ దెమ్ యాజ్ థియరీ క్వశ్చన్స్. కమింగ్ టు ఆపరేషన్స్ ప్లానింగ్, సో ఆపరేషన్స్ ప్లానింగ్ నుంచి మనకి ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ అండి. ఓకే, వీ విల్ సీ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ హియర్.
నెక్స్ట్ 3B వచ్చేసి మన ఓఎం మెటీరియల్‌లో చాప్టర్ నంబర్ 7 ఉంది చూసారా? దాని నుంచి ప్రాబ్లమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. సో, అది గూడా మనకి 7 మార్క్స్ ఉంటాయి. ఇదొక 7 మార్క్స్, అదొక 7 మార్క్స్ ఉంటది. నెక్స్ట్ 4A, 4B దీంట్లో కూడా మనకి ఎక్కువ దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఫర్ 7 మార్క్స్, 7 మార్క్స్. దే బోత్ ఆర్ ప్రాబ్లమ్స్. వీటిలో ఏ క్వెషన్స్ వస్తాయి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు క్వెషన్స్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. ఎట్లా అడుగుతారో చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చాప్టర్ 4A, 4Bలో మనకి చాప్టర్ 4 నుంచి ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ నుంచి ఇస్తున్నారు కదా. నౌ విల్ డిస్కస్ ఫ్రమ్ చాప్టర్ 5. నౌ ఇన్ క్వెషన్ నంబర్ 5A ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్లో కానీ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ నుంచి కానీ ఇవ్వచ్చు. ఇట్ ఈస్ 7 మార్క్స్. సో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ నుంచి కానీ ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ నుంచి కానీ దీంట్లో ఎక్కువ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే ప్రాబ్లమే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఐదర్ ఫ్రమ్ చాప్టర్ నెంబర్ 4 ఆర్ చాప్టర్ నెంబర్ 5, 5A. 5B మోస్ట్లీ ఫర్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మన చాప్టర్ నెంబర్ 6 మన స్టడీ మెటీరియల్ ఏదైతే నెట్వర్క్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్న పేరుతో ఉందో దీని నుంచి మనం ప్రాబ్లం చూస్తాం ఫర్ 7 మార్క్స్. నెక్స్ట్ సో 2A, 2B, 3A, 3B, 4A, 4B, 5A, 5B మనకి వచ్చేసి ఏముంటాయి సార్ దీంట్లో అంటే దే ఆర్ అబౌట్ ఓఎం. సో ఇదంతా మనకి మ్యాక్సిమం ఓఎం నుంచి వస్తుందండి. ఈ రిమైనింగ్ 2 ఉన్నాయి చూసారా 3 6A, 6B, 7A, 7B, 8A, 8B ఇదంతా మనకి దేని నుంచి ఇస్తారు ఎస్ఎం అంటే మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నుంచి ఇస్తారు. ఓకే సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఓఎం వచ్చేసి మనకి 60 మార్క్స్కి రాయాలి. ఎస్ఎం వచ్చేసి మనం 40 మార్క్స్కి రాస్తాం. చాయిస్తో కలుపుకుంటే మనకి ఇంకొక 28 మార్క్స్ వాడు మనకి చాయిస్ ఇస్తాడు. ఓకే మనం అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ 5 రాస్తే సరిపోతుంది. ఓఎం 60, ఎస్ఎం 40. చాయిస్ ఎన్ని మార్క్స్కి ఇస్తున్నారు మనకి 28 మార్క్స్కి ఇస్తున్నారు. ఓకే డన్. నౌ మూవింగ్ ఆన్ టు ఎస్ఎం. ఎస్ఎంలో మనకి ఎక్కువ శాతం 6Aలో వచ్చేసి ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ టాపిక్ నుంచి ఇస్తారు. 6B వచ్చేసి డిజిటల్ స్ట్రాటజీ అనే టాపిక్ నుంచి ఇస్తున్నారు. ఓకే యాజ్ యు ఆల్ నో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో అన్నీ మనకి థియరీ క్వశ్చన్సే ఉంటాయి. నౌ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 7A, 7B. 7A, 7B ఎక్కువ శాతం వచ్చేసి స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ నుంచి ఇస్తున్నారు ఈచ్ ఫర్ 7 మార్క్స్. అదేవిధంగా 8A, 8B వచ్చేసి ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్ట్రాటజీ నుంచి ఇస్తున్నారు. అది కూడా ఈచ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటు వ్యారీ అవ్వచ్చు కానీ ఇచ్చే ప్యాటర్న్ ఈ విధంగానే ఉంటుందండి. ఓకే మనకి ఎస్ఎంలో ఉన్నదే 4 చాప్టర్స్ కాబట్టి 6A, 6B, 7A, 7B, 8A, 8B ఈ 4 చాప్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది పేపర్ ప్యాటర్న్. ఈ విధంగా మనకి పేపర్ ఇస్తారు. నౌ మనం టాపిక్స్ మొత్తాన్ని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కింద డివైడ్ చేసి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో చూద్దామండి. నేను ఇక్కడ సి కేటగిరీలో పెట్టాను అంటే వాటిని పూర్తిగా వదిలేయమని కాదు, వాటిని లాస్ట్లో చదువుకోమని. ఓకే ఏ కేటగిరీలో పెట్టాము అంటే అవే ఇస్తారని కాదు, వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని. ఓకే అది మోస్ట్లీ మనకి వీటి నుంచే వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో కూడా. సరే ఏ కేటగిరీ ఓఎంలో మనం చూసుకుంటే ఏ కేటగిరీ వచ్చేసి ఫస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ 25 మార్క్స్ దాకా ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఎలా చెప్తున్నాను అంటే 7 + 7 + 7 + 2. సో 3 7 మార్క్ క్వశ్చన్స్, ఒక 2 మార్క్స్, ఒక్కోసారి ఇంకొక 2 మార్క్స్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. సో 25 మార్క్స్ అవుతాయి. 3 క్వశ్చన్స్ అయితే మనకి గ్యారంటీగా వస్తుంది ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ నుంచి. సో 3 × 7 21 మార్క్స్. తర్వాత ఏ కేటగిరీలో వచ్చేసి ఆపరేషన్స్ ప్లానింగ్ మన చాప్టర్ నెంబర్ 2 అండి. దీంట్లో గ్యారంటీగా వచ్చేది ఏంటి సార్ అంటే 7 ఒక ప్రాబ్లం అయితే గ్యారంటీ, ఒక్కోసారి థియరీ క్వశ్చన్ కూడా మనకి ఇస్తూ ఉంటారు, ప్లస్ 2 మార్క్స్ ఎంసీక్యూ. ఇక్కడ ఇలా చూస్తామండి. ఈ 2 మనకి ఏ కేటగిరీ, వీటి నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది.
మోర్ దెన్ 1 క్వెషన్ అడగడానికి దీంట్లో ఛాన్స్ ఎక్కువ. తర్వాత వచ్చేసి ఓఎంలో బి కేటగిరీ చాప్టర్స్ వచ్చేసి ఏంటి సార్ అంటే, ఐ యామ్ డివైడింగ్ ఏబిసి బేసింగ్ ఆన్ ది ప్రయారిటీ అండి. ప్రయారిటీ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చాప్టర్ నెంబర్ 6, ఇది 7+2 9 మార్క్స్కి ఇస్తారు. తర్వాత ఆపరేషన్ మేనేజ్మెంట్ అండి. ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ చాప్టర్ 7+2 9 మార్క్స్. అదేవిధంగా చాప్టర్ నెంబర్ 7 ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్ 9 మార్క్స్. డిజైనింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్ 9 మార్క్స్. ఓకే, ఇవి ఇస్తారు. సో బి కేటగిరీలో మనకు వచ్చే టాపిక్స్ ఏంటండి? చాప్టర్ నెంబర్ 6 ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్. చాప్టర్ నెంబర్ 1 ఆపరేషన్ మేనేజ్మెంట్ రిడక్షన్ 9 మార్క్స్. చాప్టర్ 7 ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్. చాప్టర్ నెంబర్ 3 డిజైనింగ్ ఆఫ్ ఆపరేషనల్ సిస్టమ్ అండ్ కంట్రోల్. ఇవన్నీ కూడా మనకి 9 మార్క్స్కి డ్యామ్ షూర్గా వచ్చే టాపిక్స్ అండి. వీటిలో ఎటువంటి డౌట్ మీరు పడక్కర్లా. ఓకే, అది. నెక్స్ట్ చాప్టర్ 5 వచ్చేసి మనకి ఏం చేస్తున్నారు అంటే, సమ్టైమ్స్ దే ఆర్ గివింగ్ థియరీ క్వశ్చన్, సమ్టైమ్స్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ క్వశ్చన్, ఆర్ సమ్టైమ్స్ దే ఆర్ గివింగ్ ప్రాబ్లమ్. చాప్టర్గా మీరు చూసుకుంటే దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరీ ఉంటాయి. బట్ రీసెంట్ అటెంప్ట్స్లో దే ఆర్ నాట్ గివింగ్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ నెంబర్ 5. ఇట్ డస్ నాట్ మీన్ దట్ దే విల్ నాట్ గివ్ దిస్ టైమ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ 7 మార్క్స్ ఇస్తే ఇవ్వచ్చు, బట్ ఎంసీక్యూ మాత్రం గ్యారంటీగా ఇస్తున్నారండి. అది. నౌ కమింగ్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఏబిసి కేటగిరీ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అయిపోయినాక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ తీసుకుందాం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మీరు గనక గమనిస్తే మనకి ఉన్నదే 4 చాప్టర్స్ అండి. సో నేను దీన్ని ఓన్లీ ఏ అండ్ బి కేటగిరీ కిందే డివైడ్ చేశాను. మీరు గమనిస్తే దీంట్లో మనకి ఎప్పుడు 2 క్వశ్చన్స్ అనేది స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ నుంచి ఇస్తారు. అదేవిధంగా 2 7 మార్క్ క్వశ్చన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ నుంచి కూడా ఇస్తారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ దేంట్లో ఉంది సార్? ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ డిజిటల్ స్ట్రాటజీ. సో ఇక్కడ 16 మార్క్స్ ఎలా ఇస్తారు సార్? 7+7+2, మళ్ళీ 7+7+2. ఇక్కడ 11 మార్క్స్ 7+2+2 అంటే 2 MCQs వస్తాయి. ఆర్ 7+2 9 మార్క్స్. ఒక MCQ రావడానికి అవకాశం ఉంది. MCQs ఆర్డర్ అనేది మారచ్చండి, బట్ ఈచ్ చాప్టర్లో 1 MCQతే గ్యారంటీగా ఇస్తారు. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 2 అండ్ 3లో మనకి మ్యాక్సిమం 2 to 7 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. చాప్టర్ నెంబర్ 1లో 1 క్వశ్చన్ 7 మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నౌ ఇది మనకి పేపర్లో ఇచ్చే ప్యాటర్న్. వి ఆల్సో కవర్డ్ దెమ్ ఇంటూ ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సో ఎగ్జామ్కి ముందు మీరు అన్ని క్వశ్చన్స్ చదవాలి, అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. మనకున్న టెన్షన్లో, మనకున్న వర్క్లో, మనకున్న స్ట్రెస్లో అన్ని టాపిక్స్ మీరు కవర్ చేయలేరు. అండ్ మై స్ట్రిక్ట్ సజెషన్ ఈస్ దట్ మీకు ఏదైనా టాపిక్ గనక రాలేదు అనుకుంటే, ఒకటో రెండో టాపిక్స్ రాలేదు సార్ నాకు అనుకున్నప్పుడు, బెటర్ డోంట్ రీడ్ దెమ్ ఫ్రెష్లీ నౌ. దానికోసం మీరు టైం కేటాయించి మీకు వచ్చిన మిగతావన్నీ మీకు రివైజ్ చేసే టైం దొరకదు. యూ డోంట్ హ్యావ్ ది టైమ్ టు రివైజ్ అదర్ టాపిక్స్. సో యూ డోంట్ రీడ్ ఎనీ న్యూ కాన్సెప్ట్ ఆర్ న్యూ క్వశ్చన్ బిఫోర్ ది ఎగ్జామ్. నౌ సో ఇప్పుడు ఏ కేటగిరీ టాపిక్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు బి కేటగిరీ, దెన్ నెక్స్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు సి కేటగిరీ. ఓకే, అలా చదువుకుంటే మనకు కూడా ఏంటి, వైల్ కవరింగ్ ఏ కేటగిరీ టాపిక్స్ యూ ఫీల్ దట్ ఎస్ యూ హ్యావ్ కవర్డ్ మెజారిటీ మార్క్స్. ఎక్కువ మార్క్స్ కవర్ చేసామన్న ఒక ధైర్యం మనకు వస్తుంది. ఫస్ట్ విల్ కవర్ ఏ కేటగిరీ, దెన్ యూ విల్ కవర్ బి కేటగిరీ. ఓకే, నౌ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎక్కువ శాతం అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్లో గత 5-6 సార్లుగా 5 అటెంప్ట్స్లో ఎక్కువ సార్లు మన ఏమైతే క్వశ్చన్స్ టెస్ట్ చేస్తున్నాడో, ఏవైతే మనం ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాటిని చూద్దాం. ఆ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ దిస్ క్వశ్చన్స్ టు యూ ఇన్ దిస్ వీడియో ఈస్ దట్
మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారని. ఓకేనా? బెటర్ యూ డోంట్ టేక్ ఎనీ చాయిస్ ఇన్ దీస్ క్వెషన్స్ వైల్ ప్రిపేరింగ్. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే? కమింగ్ బ్యాక్ టు ఓఎం. సో ఫస్ట్ మనం ఓఎంతో స్టార్ట్ చేద్దామండి. ఆపరేషన్ మేనేజ్మెంట్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్లో ఈ 3 క్వెషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. యాజ్ యూ ఆల్ నో, చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 2, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ థియరీ క్వెషన్స్. మనం ఆపరేషన్ ఇంట్రడక్షన్ని 9 మార్క్స్ కని అనుకున్నాం. సో 9 అంటే 7 + 2 = 9 మార్క్స్. సో చూద్దాం. ఒక థియరీ క్వెషన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఏంటి సార్ అవి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ ప్రొడక్షన్ సిస్టమ్. ఇంకోటి రావడానికి ఛాన్స్ ఏముంది? రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ మేనేజ్మెంట్. మూడోది ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే? సో ఈ మూడిట్లో ఒక థియరీ క్వెషన్ రావడానికి చాలా ఛాన్స్ ఉందండి. దట్ టూ ఫర్ 7 మార్క్స్. ఓకే? తర్వాత మూవింగ్ ఆన్ టు సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి సార్? మీ అందరికీ ఈ పాటికే ఐడియా ఉండి ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా రీసెంట్ ట్రెండ్స్ చూసిన వాళ్ళకి మీకే ఐడియా ఉండి ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. వాళ్ళ దాంట్లో మనకి కొన్ని ఇయర్స్ ఇచ్చేసి ఇయర్లో సేల్స్ ఎంత, ఫర్ సపోజ్ 2010 సేల్స్ ఎంత, 2011 సేల్స్ ఎంత, 12 సేల్స్ ఎంత, సో 14, 15, 16 సేల్స్ ఎంత అవ్వచ్చు అని మన్ని డిమాండ్ ఫోర్కాస్ట్ చేయమంటారు. ఆ ప్రాబ్లమ్స్ మనం చేయాలి. మీకు టు టెల్ యూ సింప్లీ అవి ఎక్కువ మనకి ఏ ఫార్ములా బేస్ చేసుకొని ఉంటాయి? y = a + bx ఫార్మాట్లో, ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చేయాలి. దీంట్లో మనకి 2 మోడల్స్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. ఏది ప్రిపేర్ అవ్వాలి సార్? 2 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. అన్నీ ప్రిపేర్ అవ్వాలా సార్? అక్కర్లేదండి. మోడల్కి ఒకటి చెప్పున ప్రిపేర్ అవ్వండి. మోడల్కి ఒకటి చెప్పున ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్, ఇండైరెక్ట్. ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం దీంట్లో రావడానికి అవకాశం ఎక్కువ దేంట్లో ఉంది సార్ అంటే ఇన్వెంటరీ రీఆర్డరింగ్ ప్రాబ్లమ్స్. అంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ స్టాక్ ఎంత ఉండాలి, మినిమం లెవెల్ ఆఫ్ స్టాక్ ఎంత ఉండాలి, ఎకనామిక్ ఆర్డర్డ్ క్వాంటిటీ ఎంత, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఎంత, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా? అవి ప్రిపేర్ అవ్వండి. ఇవి మీకు కాస్టింగ్లో మెటీరియల్స్ చాప్టరు, బ్యాచ్ కాస్టింగ్ అనే చాప్టర్లో కూడా కవర్ అవుతాయి చూసారా? ఆ ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఓకే? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఈజీ. నెవర్ 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 మిస్ దెమ్ ఫర్ ప్రిపరేషన్ ఇన్ ది లాస్ట్ మినిట్. ఓకే? వాటిని ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళండి. తర్వాత చాప్టర్ నెంబర్ 2లో మీరు థియరీ పార్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే యూ ప్రిపేర్ ఆన్ ది కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. ఒక గుడ్ ప్లాంట్ లేఅవుట్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఈ క్వశ్చన్ ఎక్కువ నేర్చుకోండి. సో ప్రాబ్లమ్స్ పరంగా చూస్తే చాప్టర్ నెంబర్ 2లో డిమాండ్ ఫోర్కాస్టింగ్ మోడల్, చాప్టర్ 2లో మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్వెంటరీ రీఆర్డరింగ్ ప్రాబ్లమ్స్. తర్వాత థియరీ వచ్చేసి దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకే? ఇది చాప్టర్ నెంబర్ 2లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్. నెక్స్ట్ డిజైనింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్. ఇది చాప్టర్ నెంబర్ 3 అండి. దీంట్లో మనకి మొత్తం థియరీ క్వశ్చన్సే ఉంటాయి. ఈ చాప్టర్లో మనకు వచ్చేసి ఒక థియరీ క్వశ్చన్ ప్లస్ ఒక ఎంసీక్యూ ఇస్తారు. సో 7 + 2 9 మార్క్స్. సో చాప్టర్ నెంబర్ 3లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మోడల్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ కవర్ పిఎల్సి కర్వ్, అంటే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కర్వ్. ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్, ఆ క్వశ్చన్ అండి. అది విత్ డయాగ్రామ్ నేర్చుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత డిజైన్ థింకింగ్. ఓకే? డిజైన్ థింకింగ్, ఈ ప్రోటోటైప్, ఐడియేట్, ఈ క్వశ్చన్ ఉంది చూసారా? అది. నెక్స్ట్ ప్రాసెస్ స్ట్రాటజీస్. తర్వాత ప్రాసెస్ సెలక్షన్. చాలామంది ప్రాసెస్ స్ట్రాటజీకి, ప్రాసెస్ సెలక్షన్కి కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఆ 2 జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే? ఇది. సో ఈ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట చాప్టర్ 3లో. నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, థియరీ క్వశ్చన్స్ ఏదైనా సరే, ఏ చాప్టర్ అయినా సరే, సైడ్ హెడ్డింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సైడ్ హెడ్డింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదవండి.
చాప్టర్ నెంబర్ 4 ద వెరీ బిగ్ చాప్టర్ ఆఫ్ అవర్ సిలబస్. దీంట్లో మనకి దాదాపుగా 25 మార్క్స్ దాకా ఇస్తారండి ఎగ్జామ్లో. అది ఈ చాప్టర్ నుంచి ఒక్కోసారి థియరీ క్వశ్చన్ అడుగుతారు. ఎక్కువ సార్లు అడిగే థియరీ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ఏంటి సార్? ఫ్లో కంట్రోల్, లోడ్ కంట్రోల్, బ్లాక్ కంట్రోల్ ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా? ఆ క్వశ్చన్ కవర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్లో ప్రతిసారి గ్యారంటీగా ఇచ్చే మోడల్ ఏంటంటే సిమ్యులేషన్ ప్రాబ్లం. సిమ్యులేషన్ మీద గ్యారంటీగా అడుగుతున్నారు. దీంట్లో మోడల్స్ అన్నీ కవర్ చేసుకోండి. ముఖ్యంగా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఇవి ఉన్నాయి చూసారా? మనకు ఒక ఫెర్రీ ఉంటుంది. ఆ ఫెర్రీలో కార్స్ ఎక్కించాలి. హౌ మెనీ డేస్ ఆర్ యావరేజ్ నెంబర్ ఆఫ్ డేస్ ద నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేసెస్తో బోట్ వెళ్తుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా? ఆ క్వశ్చన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్, యావరేజ్ డిమాండ్ వీటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో సిమ్యులేషన్ మోడల్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. అసైన్మెంట్ ప్రాబ్లంకి ఇంకో పేరేంటి? హంగేరియన్ మెథడ్. దీంట్లో మనకి మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్ అని చెప్పి 2 ఉంటాయి. ఓకేనా? సో 2 మోడల్ కోడ్ చెప్పున ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది మనకంతా మ్యాట్రిక్స్ బేస్డ్, డయాగ్రామ్ బేస్డ్ కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయండి. స్ట్రైక్అవుట్స్ జాగ్రత్తగా చేయండి. అది ఎగ్జామ్లో మనకి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్లా ఇస్తున్నాడండి. అసైన్మెంట్ ప్రాబ్లం ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడు, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే అసైన్మెంట్ ఇవ్వడు. సో ఈ రెండిట్లో ఒకటి ఇస్తారు మనకి. ట్రాన్స్పోర్టేషన్లో మనకి మొత్తం 3 మోడల్స్ ఉంటాయి యాక్చువల్గా. లీస్ట్ కాస్ట్ మెథడ్, నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్, వొగెల్ అప్రాక్సిమేషన్ మెథడ్. సో మీరు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ మోడల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవుతారంటే వ్యామ్, వొగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, తర్వాత నార్త్ వెస్ట్ కార్నర్ రూల్. మీరు ట్రాన్స్పోర్టేషన్ కానీ అసైన్మెంట్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సీక్వెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ నో వాట్ స్టెప్ టు డూ వెన్. ఎప్పుడు ఏ స్టెప్ చేయాలో ఒక ఐడియా ఉండాలి. చాలామంది ఎగ్జామ్లో దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. సో మీరు ఆ సీక్వెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే? సో మనకి ఎగ్జామ్లో ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ దేనికి ఉంది? వ్యామ్. అది కాకపోతే నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ మెథడ్. సో అసైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఐదర్ క్యూయింగ్ కానీ లైన్ బ్యాలెన్సింగ్ కానీ ఇస్తారండి మనకి. క్యూయింగ్ ఇస్తే లైన్ బ్యాలెన్సింగ్ ఎవరు, లైన్ బ్యాలెన్సింగ్ ఇస్తే క్యూయింగ్ ఎవరు. క్యూయింగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా? ఎల్ఎస్, ఎల్క్యూ, డబ్ల్యూఎస్, డబ్ల్యూక్యూ వీటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఈ చాప్టర్ మీరు చదివే ముందు, ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యే ముందు మీరు ఖచ్చితంగా ముందు చేయాల్సిన పని ఆ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి. ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఎస్, ఎల్క్యూ, డబ్ల్యూఎస్, డబ్ల్యూక్యూ, ఓకే, పి, ఈ 5 ఫార్ములాస్ నేర్చుకోవాలి ముందు మెయిన్గా. తర్వాత నెక్స్ట్ లైన్ బ్యాలెన్సింగ్, వెరీ ఈజీ టాపిక్. దీంట్లో మనకి ఏం చూస్తాం మనం? ఎఫ్సిఎఫ్ఎస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, లాస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, క్రిటికల్ రేషియో మెథడ్ ఇలాంటివి. ఇది ఈజీ అన్నమాట. ఓకే, వెరీ ఈజీ మోడల్. సో ఈ విధంగా మీరు చాప్టర్ 4లో ఈ టాపిక్స్ ఎక్కువ చూసుకోవాలి. అది నౌ కమింగ్ టు చాప్టర్ నెంబర్ 5. చాప్టర్ నెంబర్ 5లో మనకి ఎక్కువ శాతం ఎంసీక్యూస్ అడుగుతున్నాడు థియరీ విషయంగా చూస్తే. ఐఎస్ఓ 14000 సిరీస్, ఐఎస్ఓ 9000 సిరీస్లో ఏవైతే మనకి థియరీ పార్ట్ ఉందో దాని నుంచి ఎక్కువ ఎంసీక్యూస్ అడుగుతున్నాడండి. తర్వాత ఈజ్ ఆల్సో ఆస్కింగ్ అబౌట్ టీక్యూఎం, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఈ 2 టాపిక్స్ బాగా నేర్చుకుంటే ఎంసీక్యూస్లో రావడానికి అవకాశం ఎక్కువ. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. నౌ కమింగ్ టు ప్రాబ్లమ్స్. అప్పుడప్పుడు ఇస్తున్నాడండి ప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్ అనేది. ఓకేనా? 65% ఎఫిషియన్సీ ఉన్నప్పుడు నీ ప్రొడక్టివిటీ ఎంత, 75% ఉంటే మీ ప్రొడక్టివిటీ ఎంత, వీటి మీద అడుగుతున్నారు. ఓకే, అది దీనికి కూడా మనకి వెయిటేజ్ అంతా 7 + 2 9 మార్క్స్. అది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాప్టర్ 5 లాస్ట్లో పెట్టుకోండి. చదవద్దని కాదు, కీప్ ఇట్ ఇన్ ది లాస్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ అనాలిసిస్. చాప్టర్ నెంబర్ 6 కూడా మనకి ఎంతండి వెయిటేజ్? 7 + 2 9 మార్క్స్.
సో దీంట్లో మనకి ఎక్కువ ప్రాబ్లం అడుగుతాడు. ఎక్కువ ప్రాబ్లమ్స్ దేంట్లో అడుగుతున్నారు సార్? డయాగ్రామ్. ఫస్ట్ మీరు ఖచ్చితంగా అన్నిట్లో కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి. తర్వాత డయాగ్రామ్ అయిపోయినాక దే విల్ ఆస్క్ యూ టు ప్రిపేర్ క్రిటికల్ పాత్ తయారు చేస్తాము. ప్రాజెక్ట్ డ్యూరేషన్ రాస్తాం. ఓకే, ఇది కూడా అయిపోయినాక ఇది కంపల్సరీ. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ రెండు మీకు టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ అడిగేది ఏంటి సార్ అంటే ఫ్లోట్స్. ఇండిపెండెంట్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్ ఇవి ఉన్నాయి చూసారా? ఇది ఈ మోడల్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. తర్వాత పిఈఆర్టీ ప్రాబ్లమ్స్ అంటే మీకు ఇక్కడ వాడు డైరెక్ట్గా డ్యూరేషన్ ఇవ్వకుండా ఇలా ఇస్తారు చూసారా? టీఓ, టీపీ, టీఎం ఈ మోడల్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా? ఇది ప్రిపేర్ అవ్వాలి. సో మనకి బేసిక్గా మీరు 2 కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. ఒకటి ఫ్లోట్స్ ఇస్తే మనం ఎలా చేయాలి, రెండోది ప్రాబ్లమ్స్ ఆన్ పిఈఆర్టీ. డైరెక్ట్గా డ్యూరేషన్ ఇవ్వకుండా 3 వాల్యూస్ ఇచ్చి మనకు అనుకోమంటారు చూసారా? ఆ మోడల్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 7, లాస్ట్ చాప్టర్ ఇన్ ఓఎం. దీంట్లో మనం ఏం చేస్తాం సార్? దీంట్లో కూడా మనకి 7+2 9 మార్క్స్ ఇస్తారండి. ఒక ప్రాబ్లం అయితే ఇస్తున్నారు. 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా? ఆ 3 ప్రిపేర్ అవ్వండి. మీకు ప్రతి ఇయరు డిప్రిసియేషన్ ఇస్తారు, మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ది మెషిన్ ఇస్తారు. దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ఇన్ విచ్ ఇయర్ యూ హ్యావ్ టు రీప్లేస్ ది మెషిన్. ఈ ప్రాబ్లమ్ని ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ సార్లు మనకి దీని నుంచి ఇస్తున్నారు. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్. వీటి తాలూకు డీటెయిల్స్ ఇచ్చి ఏ మెయింటెనెన్స్ ఫాలో అయితే బెటరో మని చెప్పమంటారు. నెక్స్ట్ ఆ మోడల్. థర్డ్ వన్ గ్రూప్ రీప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఇండివిజువల్ రీప్లేస్మెంట్, గ్రూప్ రీప్లేస్మెంట్ ఈ రెండు ఇచ్చి దీంట్లో గ్రూప్ రీప్లేస్మెంట్ చేయాలా వద్దా, చేస్తే వాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రీప్లేస్మెంట్. సో ఈ మూడు ప్రాబ్లమ్స్ మీద మీకు అడుగుతున్నారండి. సో వైల్ ప్రిపేరింగ్ చాప్టర్ నెంబర్ 7 యూ హ్యావ్ టు గివ్ ఎట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఓఎం అండి. దట్ ఈస్ ఫ్రమ్ చాప్టర్ నెంబర్ 1 ఆపరేషన్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్ టు చాప్టర్ నెంబర్ 7 ఎకనామిక్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ స్పేర్స్ మేనేజ్మెంట్. మీరు ఇక్కడ మనం ఏమైతే ఆర్డర్ రాసుకున్నామో అదే ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి వైల్ ప్రిపేరింగ్. నౌ మూవింగ్ ఆన్ టు ఎస్ఎం. ఎస్ఎంలో మనకి మొత్తం 4 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్స్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. యూ బెటర్ ప్రిపేర్ ఇన్ దిస్ ఆర్డర్. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి చదివేటప్పుడు. ఓకేనా? వేరే క్వశ్చన్స్ చదవద్దని కాదు, బట్ మీకున్న టైంలో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ కవర్ చేయండి. కమింగ్ టు ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దీంట్లో మనకి ఒక క్వశ్చన్ ఇస్తున్నారండి. ఒక 7 మార్క్స్ క్వశ్చన్, థియరీ క్వశ్చన్ ఇస్తున్నారు విత్ 1 MCQ. సో దాంట్లో మనకి రావడానికి ఎక్కువ ఛాన్స్ దేంట్లో సార్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ కల్చర్ అండ్ ఇట్స్ 4 layers, issues to be considered while setting up the objectives, next FAST, fast framework, and next one balanced scorecard approach. దీంట్లో ఫాస్ట్ అండ్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని గ్యారంటీగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చాప్టర్ నెంబర్ 2 దట్ ఈస్ స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. దీని వెయిటేజ్ వచ్చేసి ఎక్కువ సార్లు 2 7 మార్క్ క్వశ్చన్స్ ఒక MCQ ఇస్తున్నారు, ఆర్ సమ్టైమ్స్ 2 MCQs ఇస్తున్నారు. దీంట్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టాపిక్స్ ఏంటి సార్ అంటే PESTL పెస్టల్ ఫ్రేమ్వర్క్, వాల్యూ చైన్ అనాలిసిస్, పోర్టర్ 5 forces మోడల్, VRIO ఫ్రేమ్వర్క్, బయాసిస్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. సో ఈ 5 చాప్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ 5 కాన్సెప్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ కమింగ్ టు ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఇది చాలా పెద్ద చాప్టర్ అండి. మనం దీంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వచ్చేసి ట్రాన్స్నేషనల్ స్ట్రక్చర్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ క్వశ్చన్స్, BPR బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అండి. దీన్ని గ్యారంటీగా ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి MCQ అయినా ఇవ్వచ్చు, థియరీ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. జనరల్ కంట్రోల్స్ అండ్ స్ట్రాటజిక్ కంట్రోల్స్.
So these are the topics to be prepared and given more importance while preparing formulation and implementation of the strategy. Now, next is about digital strategy. దీంట్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి సార్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ, 7 లేయర్స్ ఆఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, AI, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్స్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మనం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి సార్ అంటే బ్లాక్ చైన్ అండ్ AI, డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్స్ అండి. ఈ 2 టాపిక్స్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. దాంతోపాటు మిగతావి కూడా చదువుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ది important as well as frequently repeated questions in our previous papers of our OM and SM. Okay, adi to have a small recap andi. So మన ఎగ్జామ్లో 60 మార్క్స్ వచ్చేసి OM, 40 మార్క్స్ వచ్చేసి SM ఉంటుంది. దీంట్లో మన డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో వచ్చేసి ఈ విధంగా మనం ఇక్కడ ఏ క్వశ్చన్లో ఏ చాప్టర్స్ కవర్ చేస్తారో చూసాము. నెక్స్ట్ మనం ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీగా డివైడ్ చేసాం O&M SMలో. ఇలా డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే వైల్ ప్రిపేరింగ్ మీరు ఫస్ట్ ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవుతారని. తర్వాత మనం ప్రీవియస్ పేపర్స్లో నుంచి గమనిస్తే ఎక్కువ ఏ టాపిక్స్ అయితే అడిగారో మనం వాటిని ఇక్కడ చాప్టర్ వైజ్గా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది మన డిస్క్రిప్టివ్ పేపర్ సంబంధించింది. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీంట్లో మీరు కనీసం అండి ఈజీగా మీరు ఒక 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా రాయొచ్చు. 10 2s are 20 మార్క్స్ అయితే మనకి ఈజీగా వస్తాయి. దీంట్లో మనకి ఓఎంలో వచ్చేసి సమ్టైమ్స్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ది ప్రాబ్లమ్స్ లైక్ బాటిల్ నెక్ కెపాసిటీ ఎంత, ప్రొడక్టివిటీ ఎంత, ఎకనామిక్ ఆర్డర్డ్ క్వాంటిటీ ఎంత, ఇలా వీటి మీద మనని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చాప్టర్ 5, చాప్టర్ 2లో నుంచి ఎక్కువ ప్రాబ్లమాటిక్ MCQస్కి ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ రిమైనింగ్ వాటి నుంచి మనకి ఎక్కువ థియరిటికల్కి ఛాన్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఈసారి నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా స్ట్రిక్ట్ చేశారండి. వాల్యుయేషన్ కానీ, కరెక్షన్ కానీ, ఇన్విజిలేషన్ కానీ చాలా స్ట్రిక్ట్ చేశారు. దోస్ ఆర్ ది ఆర్డర్స్ గివెన్ టు ది సెంటర్స్ యాజ్ వెల్ యాజ్ ది అబ్జర్వర్స్ ఫర్ ది ఎగ్జామ్. సో డోంట్ గో ఫర్ ఎనీ అన్ఫేర్ మీన్స్. మీరు ఒకవేళ గనక పట్టుబడితే అన్ఫేర్ మీన్స్లో ఉంటూ 2 అటెంప్ట్స్ ఆర్ 3 అటెంప్ట్స్ వరకు మిమ్మల్ని డీబార్ చేస్తారు. ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ బ్లాక్ మార్క్ ఇన్ యువర్ కెరియర్. సో ప్లీజ్ డోంట్ గో ఫర్ ద సచ్ థింగ్స్. ఓకే స్టూడెంట్స్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎగ్జామ్. I also wish you will come out with the flying colors in remaining exams also. Thank you.